జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను ఒక అప్డేట్ అయితే చూశాను. ఇరాన్ సైడ్ దగ్గర నుంచి అయితే మాత్రం అఫీషియల్ గా అప్డేట్ వచ్చింది. మేబీ అప్డేట్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంకొంచెం పెరగడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇది మేబీ ఒకవేళ కానీ యూఎస్ సైడ్ నుంచి అగ్రెసివ్ మోడ్ లో కానీ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ని కానీ వాళ్ళు తీసుకుంటే ఈ వీకెండ్ లో అయితే మాత్రం మోస్ట్లీ అటాక్స్ ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మండే మన మార్కెట్స్ ఇంకా ఎక్కువగా వాలటాలిటీగా అయితే మాత్రం హోల్డ్ చేయడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. అయితే ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, యూఎస్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు, సేమ్ టైం ఇప్పటి వరకు ఉన్న వార్ అప్డేట్స్ ఏంటి, నెక్స్ట్ 48 అవర్స్ లో మనం చూడాల్సిన అప్డేట్స్ ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిపోయింది. బట్ యూఎస్ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్న టైంలో నైట్ 7:30 to 8 అనుకుంటా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మ్యాక్రో ఎకానమిక్ అప్డేట్ రాబోతుంది. ఆ అప్డేట్ అనేది యూఎస్ మార్కెట్స్ నే కాదు, ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్ ని కూడా ట్రిగర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. అట్లానే ఈ రోజు జపాన్ మార్కెట్ 5% పెరగడానికి కారణాలు ఏంటి, మన ఇండియన్ మార్కెట్స్ న్యూట్రల్ గా మూవ్ అయింది కదా, టెక్నికల్ గా దాన్ని ఎలా చూడాలి, గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పడుతుంది. ఈ రోజు చాలా కంపెనీస్ ఉన్నాయి, మేజర్ గా బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ రెండు కూడా మోర్ దాన్ 6% మొమెంటం ఇచ్చినాయి. ఇప్పుడు రైట్ నో బజాజ్ ఫినాన్స్, ఫిన్సర్వ్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చా లేదా, రైట్ టైమా కాదా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చేసింది కదా. సో ఎట్లా మనం దాన్ని చూడాలి ఇప్పుడు రైట్ నో. వాటితో పాటు చాలా స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి, వాటిని కూడా నేను కవర్ చేస్తాను ఈ వీడియోలోని. బట్ మీ అందరు నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ అవర్ టుడేస్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.27% పాజిటివ్ గా మూమెంటం ఇస్తే సెన్సెక్స్ 0.21% పాజిటివ్ గా మూవ్ అవడం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.2% హైయర్ సైడ్ మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ మాత్రం 1.3% అప్ సైడ్ మూవ్ అయింది. హౌఎవర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూస్తే మిడ్ క్యాప్ 0.73%, స్మాల్ క్యాప్ 0.44% పాజిటివ్ అయితే మూమెంటం ఇచ్చింది. ఇండియా విక్స్ ఈ రోజు ఒక్కరోజు 3.29% డిక్లైన్ అవుతూ 11.7 దగ్గర క్లోజ్ అవ్వడం చూసాం. ఓవరాల్ గా చూస్తే మార్కెట్స్ న్యూట్రల్ విత్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి, ఎక్సెప్ట్ నిఫ్టీ ఫైనాన్షియల్ సెక్టార్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ ఫిన్ నిఫ్టీని పక్కన పెట్టేస్తే మిగతావన్నీ కూడా న్యూట్రల్ గా మూవ్ అయినాయి. మార్కెట్స్ ఈ రోజు న్యూట్రల్ గా మూవ్ అవడానికి రీజన్ ఒకటే, ఐటీ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. లాస్ట్ 4 days లో ఐటీ స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం కాబట్టి ఈ రోజు ఐటీ స్టాక్స్ లో డ్రాప్ అయితే చూసాం. ఈ ఐటీ స్టాక్స్ డ్రాప్ అవుతాయని మార్నింగ్ ప్రీ మార్కెట్ లోనే మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ రోజు బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా మూవ్ అవుతాయి అనుకుంటాం, బికాజ్ ఆర్బీఐ ఇచ్చిన అప్డేట్ బట్టి. ఎందుకు మూవ్ అవ్వాలన్న దాని గురించి కూడా నేను చెప్తాను. అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్ గానే ఉన్నాయి, న్యూట్రల్ విత్ పాజిటివ్. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే 0.7% నెగిటివ్ గా వచ్చింది. వాటి గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ రోజు ఓవరాల్ గా కొన్ని వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్, కొన్ని వెయిటెడ్ స్టాక్స్ నెగిటివ్ గా ఉండబట్టి నిఫ్టీ 50 కంప్లీట్ గా న్యూట్రల్ గా మూవ్ అవడం చూడగలిగాం. ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్ 11.7 దగ్గర ఉంది, అంటే పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో విక్స్ ఎప్పుడైనా స్పైక్ అవుతుందంటే పానిక్ అవ్వాల్సిన అవసరం ఉందని అర్థం. విక్స్ న్యూట్రల్ గా ఉంటే మనం పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఓవరాల్ గా మార్కెట్స్ అయితే మాత్రం న్యూట్రల్ విత్ పాజిటివ్ సైడ్ టెక్నికల్ గా అయితే మాత్రం హోల్డ్ అవుతున్నాయి. కానీ మార్కెట్స్ కున్న అదర్ అప్డేట్స్, అంటే ఇప్పుడు మార్కెట్స్ లో మనం ఎప్పుడు కూడా ఈ రోజు వరకు ఏది రియాక్ట్ అయిందో అదే చూడొచ్చు. కానీ రేపు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలని అంటే కంపల్సరీగా గ్లోబల్ పరంగా ఏం జరుగుతుంది, సో అదర్ అప్డేట్స్ ఏమున్నాయి, ఈ వీకెండ్ లో ఏం జరగచ్చు, మార్కెట్స్ కి ఏం జరిగితే పాజిటివ్ గా మండే వెళ్ళొచ్చు, ఏం జరిగితే నెగిటివ్ గా వెళ్ళొచ్చు అనే ట్రాక్ చేయాల్సిన అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటిని మస్ట్ డిస్కస్ చేద్దాం. సో గ్లోబల్ మార్కెట్ చూస్తే కరెంట్లీ గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్, యుఎస్ మార్కెట్స్ పాజిటివ్, ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా పాజిటివ్ గా మూవ్ అవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? నిన్న యుఎస్ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నప్పుడు మైక్రోసాఫ్ట్ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ లాస్ట్ 15 years లో కూడా మైక్రోసాఫ్ట్ సింగిల్ డేలో 15% పెరగలేదు. ఆఫ్టర్ లాంగ్ టైం మైక్రోసాఫ్ట్ పాజిటివ్ సైడ్ వెళ్ళింది. మైక్రోసాఫ్ట్ తో పాటు సమ్ అదర్ టెక్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హయ్యర్ సైడ్ జంప్ అయినాయి. ఇంకోటి యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత సమ్ అదర్ స్టాక్స్ లో కూడా ఎర్నింగ్స్ వచ్చినాయి. ఆ ఎర్నింగ్స్ కూడా కొంచెం ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి రావబట్టి ఫ్యూచర్స్ లో కూడా పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉండబట్టి మన మార్కెట్స్ కూడా పాజిటివ్ సైడ్ ఈ రోజు డే ఎండ్ అయ్యేసరికి క్లోజ్ అవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. కానీ మార్కెట్స్ కి కొన్ని కన్సర్న్స్ ఇప్పటికీ అలానే ఉన్నాయి, అవి 1 by 1 మాట్లాడుకుందాం. కరెంట్లీ నేను రికార్డ్ చేస్తున్న టైంకి క్రూడ్ ఆయిల్ $88 per barrel దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్ 88, క్రూడ్ ఆయిల్ WTI 84.35 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ప్రైస్ పైక్ అవ్వడం గోల్డ్ అండ్ సిల్వర్ ని కూడా కొంచెం డ్రాగ్ చేస్తున్నాయి. గోల్డ్ ఏమో 1.2% నెగిటివ్ సైడ్ డిక్లైన్ ఇస్తే సిల్వర్ 1.48% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అవ్వడం అయితే చూడగలిగాం. ఒక పక్క గోల్డ్ అండ్ సిల్వర్ నెగిటివ్ సైడ్ డిక్లైన్ వచ్చినాయి, క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం లిటిల్ బిట్ స్పైక్ అయింది. క్రూడ్ స్పైక్ అయింది ఏదైతే ఉందో యాజ్ ఆఫ్ నా క్రూడ్ అప్రిషియేట్ ఏదైతే ఉందో
ఇదే మార్కెట్స్ కి యాజ్ ఆఫ్ నో కన్సర్న్ ఏంటి అనే దాని గురించి చూస్తే వార్ పరంగా చూడండి, ఇప్పటికీ కూడా యుఎస్ వాళ్ళు ఇరాన్ లో ఉన్న మిలిటెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అటాక్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇరాన్, ఇరాక్ లో ఉన్న ఇరాన్ యొక్క గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన, అండ్ అలానే హౌదీస్ పైన, వాటితో పాటు గాజాలో కూడా, వీటన్నిటి మీద కూడా యుఎస్ కంటిన్యూస్ గా స్ట్రైక్స్ అయితే మాత్రం చేస్తుంది. వాటితో పాటు ఇరాన్ వాళ్ళు ఈ రోజు నేను రికార్డ్ చేసే ముందు ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టు కనపడుతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, ఇప్పటికీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయ్యే ఉంటుంది. యుఎస్ థ్రెట్స్ ఇప్పటికీ మాకు కంటిన్యూ అవుతున్నాయి, యుఎస్ అటాక్స్ ఇప్పటికీ మాకు కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు అటాక్స్ చేయకుండా కొంచెం కామ్ మోడ్ లో ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఇప్పటికీ కూడా వాళ్ళ అటాక్స్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మా సైడ్ నుంచి కూడా థ్రెట్ కంటిన్యూ అవుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరికి ఏ షిప్స్ రాకుండా ఉండడానికి మేమైతే చూసుకుంటున్నాం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పటికీ క్లోజ్ చేసే ఉంది. ఏ ఒక్క షిప్ వచ్చినా కూడా మళ్ళీ యూటర్న్ అంటే రివర్సే వెళ్తాయి తప్ప స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్రాస్ చేసి వెళ్ళడానికి చాలా తక్కువ ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయని ఒక పక్క ఇరాన్ సైడ్ నుంచి అయితే మాత్రం ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే మాత్రం ఇస్తున్నారు. ఇరాన్ ఇస్తున్న వార్నింగ్ కి ఇప్పటి వరకు అయితే మాత్రం యుఎస్ వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వలేదు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే వాళ్ళ వార్నింగ్ ఇచ్చారు. దానికి యుఎస్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? యుఎస్ మళ్ళీ ఇరాన్ పైన ఇంకా ఫర్దర్ గా అటాక్ చేస్తుందా? చేస్తే కేవలం నార్మల్ అటాక్స్ ఉంటాయా లేదా ఇన్ఫ్రామేట్ అటాక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయా? ఇన్ఫ్రా పైన అటాక్స్ ఉంటే మాత్రం క్రూడ్ ఆయిల్ మళ్ళీ స్పైక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. రీసెంట్ డేస్ లోని అంటే మనం లాస్ట్ వీకెండ్ లో వీక్లీ అనాలిసిస్ లో మాట్లాడుకునేటప్పుడు ఒక అప్డేట్ మాట్లాడాం, మీకు గుర్తుందో లేదో. సో యుఎస్ వాళ్ళు ఆఫ్టర్ 30 nights యుఎస్ వాళ్ళు అటాక్ చేయలేదని ఇరాన్ చెప్పింది. వాళ్ళు అటాక్ చేయకపోతే మేము చేయమని. ఇప్పటికీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయ్యే ఉంటది అంటిల్ అండ్ అన్లెస్ మాకు యుఎస్ సైడ్ నుంచి థ్రెట్ రాకుండా ఉన్నంత వరకు అని చెప్తున్నారు. యుఎస్ సైడ్ నుంచి ఏ థ్రెట్ రాకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద కొంచెం పాజిటివ్ డెసిషన్స్ తీసుకుంటాం అనేటట్టు ఇరాన్ చెప్తుంది. కానీ యుఎస్ వాళ్ళు అయితే మాత్రం యుఎస్, సౌదీ అరేబియా వీళ్ళందరూ కూడా అటాక్స్ చేయడానికే ముందుకు వెళ్తున్నారు. సో సేమ్ టైం ఈ అటాక్స్ కంటిన్యూ అవుతుంటే మార్కెట్ లో వాలటాలిటీ అయితే ఉంటది. ట్రస్ట్ మీ గైస్, మార్కెట్స్ పెరుగుతూ ఉండొచ్చు కానీ క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది మన మార్కెట్స్ కి అంత పాజిటివ్ కాదు. సడన్ ఫాల్స్ అనేవి కనపడుతుంటాయి. సో ప్రిపేర్ అయ్యి ఉండండి. పొజిషన్స్ అయితే మాత్రం క్రూడ్ హైయర్ లెవెల్స్ ఉన్నంత వరకు పొజిషన్స్ ని ఓవర్ నైట్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయొద్దు. నెక్స్ట్ 48 hours మీరు చూడాల్సిన అప్డేట్స్ లో ఈ వార్ రిలేటెడ్ గా అప్డేట్ అయితే మాత్రం డెఫినెట్ గా చూడండి, అదైతే మాత్రం మిస్ అవ్వద్దు. రెండో అప్డేట్ ఏంటి అంటే ఈ రోజు మార్నింగ్ జపాన్ మార్కెట్ పాజిటివ్ గా మూవ్ అవడానికి కారణం ఏంటి అనేది మనం చెప్తాను అన్నాను కదా. బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఆఫ్టర్ లాంగ్ టైం 1% అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ని అన్చేంజ్డ్ గా పెట్టారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అంటే వాళ్ళు ఇస్తున్న కామెంట్స్ ఏంటి అని అంటే వాళ్ళ సైడ్ నుంచి అయితే మాత్రం ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కొన్ని టార్గెట్స్ ఉన్నాయని, మేజర్ గా అయితే మాత్రం ఇన్ఫ్లేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఫారెక్స్ ఇన్ఫ్లేషన్. సో ఫారెక్స్ ఇన్ఫ్లేషన్ అయితే మాత్రం వాచ్ చేస్తున్నామని కూడా చెప్పారు. ఫైనాన్షియల్ ఇయర్ 26 జీడీపీ అయితే మాత్రం 0.5 నుంచి 0.6% రేస్ చేశారు. 27 జీడీపీ 0.7 నుంచి 0.8% ఇంప్రూవ్ చేశారు. సో బ్యాంక్ ఆఫ్ జపాన్ నుంచి కొంచెం పాజిటివ్ అప్డేటే ఉంది. నిన్న ఫెడ్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ లో కూడా, నిన్నంటే ఒక 2 days బ్యాక్ ఫెడ్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ లో కూడా ఎక్కడ కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ని హైక్ చేసినట్టు ఆ రోజు అయితే కనిపించలేదు. ఇక్కడ కూడా జపాన్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ని హైక్ చేయలేదు. ఈ రెండు కూడా మార్కెట్స్ ని కొంచెం న్యూట్రల్ గా పెట్టే అప్డేట్సే. అగ్రెసివ్ టోన్ అయితే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ టైంలో చెప్పారు, కానీ అది సెప్టెంబర్ కదా. సెప్టెంబర్ లోపు ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ సెట్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. బట్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ అయితే మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ అయితే అన్చేంజ్డ్ గానే పెట్టారు. ఇవి కొంచెం మార్కెట్స్ అయితే మాత్రం బూస్టప్ చేసినాయి. హౌవెవర్ ఫెడ్ సెప్టెంబర్ ను ఆలోచిస్తానని చెప్పడం వల్ల యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ అయితే మాత్రం అలానే ఉంది. మీరు చూస్తే యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ 4.673 దగ్గరే ఉంది. ఇవన్నీ కన్సర్న్స్ అండి. ఓకే, కన్సర్న్ ఏంటి? ఒక పక్క వార్ అండ్ ఆ వార్ వల్ల ఇంపాక్ట్ పడుతున్న క్రూడ్ ప్రైస్ పెరగడం వల్ల యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ కూడా పెరుగుతుంది. వీటితో పాటు ఇంకో అప్డేట్ ఏంటి అని అంటే ఈ రోజు నైట్ వచ్చేసరికి మిచిగన్ కన్సూమర్ సెంటిమెంట్ డేటా రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, సిబి కన్సూమర్ డేటా, పీసీ ఇండెక్స్ డేటా, మిచిగన్ కన్సూమర్ డేటా ఇవన్నీ ఇన్ఫ్లేషన్ రాకముందు వస్తాయి. ఈ డేటా పాయింట్స్ అనేది ఇన్ఫ్లేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ని మారుస్తుంది. సో సేమ్ టైం ఇవి 7:30కి వస్తున్నాయి కాబట్టి సో ఈ మిచిగన్ కన్సూమర్ సెంటిమెంట్ డేటా ఏదైతే ఉందో లాస్ట్ టైం ఏమో 49.5, ఈసారి ఎక్స్పెక్టేషన్ 54 నుంచి 54.4 కూడా వస్తుంది. 7:30కి నైట్ ఇది వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇది వచ్చేసరికి యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతున్న టైంలో వస్తున్నాయి కాబట్టి కొంచెం కాషియస్ గా అయితే మాత్రం ఉండండి. ఎనీథింగ్ ఈ యొక్క డేటా పాయింట్స్ లో కానీ ఎక్కడైనా మిచిగన్ కన్సూమర్ సెంటిమెంట్ ఆ డేటా పాయింట్స్ లో ఎక్కడైనా కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే మాత్రం మండే యుఎస్ మార్కెట్స్ తో పాటు మన మార్కెట్స్ కూడా నెగిటివ్ గా ఓపెన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఇది 7:30కి వస్తుంది కాబట్టి యుఎస్ మార్కెట్స్ ఈ రోజు ఈవినింగ్ రియాక్ట్ అయిపోతాయి. మన మార్కెట్స్ మండే రియాక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీని ట్రాక్ చేయండి. ఈ రోజు గిఫ్ట్ నిఫ్టీ నైట్ 11 వరకు ట్రేడ్ అవుతుంటది కాబట్టి మీరు చూడొచ్చు. దానివల్ల మీకు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనేది చూడొచ్చు. సాటర్డే సండే జరిగే అప్డేట్స్ అయితే మాత్రం డైరెక్ట్ మండే మార్కెట్ లో చూస్తాం మనం. సో ఇప్పటికీ కూడా స్టిల్ మార్కెట్స్ లో నెగిటివ్స్ ఏంటంటే ఉన్నాయి.
ఒకటి వార్ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి, దానివల్ల క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. క్రూడ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కొంచెం ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయి. అది మార్కెట్ లో వాలటిలిటీని ఎక్కువ క్రియేట్ చేస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, మన మార్కెట్స్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు అని అంటే కారణం ఇదేనండి. మన మార్కెట్స్ రిలేటెడ్ గా మనకి క్రూడ్ మీద ఎక్కువగా మనకి ఎకానమీ మనం 80% అంతా కూడా క్రూడ్ పైన డిపెండ్ అయి ఉంటాం కాబట్టి ఈ క్రూడ్ ప్రైస్ పెరుగుతుంటే మన మార్కెట్స్ కొంచెం వాలటైల్ గా రియాక్ట్ అవుతాయి. ఫస్ట్ రీజన్. సెకండ్ వన్, నైట్ వస్తున్న మిచిగన్ కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా చాలా ఇంపార్టెంట్, అది కూడా ట్రాక్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసరికి మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు తీసుకున్న డెసిషన్ అయితే మాత్రం అంటే ఈ రెండు మనం పానిక్ అవ్వాల్సింది. మూడోది ఇంకోటి ఏంటంటే US 10 years బాండ్ ఈల్డ్ పెరగడం. ఓకేనా, ఈ మూడు కూడా కొంచెం సీరియస్ కన్సర్న్స్. మరి ఈ రోజు ఆర్బీఐ ఇండియా వాళ్ళకి ఇండియన్ బ్యాంక్స్ కి పాజిటివ్ అప్డేట్ ఇచ్చింది కదా, ఎందుకు రియాక్ట్ అవ్వలేదని అనొచ్చు. అన్ని బ్యాంక్స్ కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్ గానే రియాక్ట్ అయినాయి, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే రియాక్ట్ అవ్వలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి నేను మార్నింగ్ చెక్ చేశాను, మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వచ్చింది అప్డేట్. ₹1,00,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కంపెనీ మేనేజ్మెంట్ పైన 3 ఎగ్జిక్యూటివ్స్ పైన, ఎండి పైన, సిఇఓ పైన, సిఎఫ్ఓ పైన అయితే మాత్రం ₹1,00,000 పెనాల్టీ వేశారు. ₹1,00,000 పెనాల్టీ ఎందుకు వేశారు, సేమ్ టైం ₹1,00,000 పెనాల్టీ వేసేంత మిస్టేక్ అక్కడ ఏం జరిగింది, అండ్ వాటితో పాటు కంప్లీట్ గా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇలా పర్సనల్ గా ఆఫర్ చేయడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ గా సెబీ అయితే మాత్రం రిపోర్ట్ అడిగింది. నాట్ ఓన్లీ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈవెన్ ఆర్బీఐ కూడా అడిగింది. రూల్స్ ని బ్రేక్ చేసి కూడా ఇలా చేసినప్పుడు ఎటువంటి కైండ్ ఆఫ్ యాక్షన్స్ తీసుకోవాలనే క్లారిటీ రావాలంటే మీరు ప్రాపర్ ఆన్సర్ అనేది చేయాలి అని చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి, ఈవెన్ ఆర్బీఐ వాళ్ళకి అయితే మాత్రం సెబీ వాళ్ళు అడగడం జరిగింది. సో దీనివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెద్దగా అయితే మాత్రం రియాక్ట్ అవ్వలేదు. రీసెంట్గా ఇచ్చిన ఎర్నింగ్స్ యొక్క అప్డేట్స్ ఏవైతే ఉన్నాయి వాటి ఫేవర్ ఇంకా వదలలేదు. వాటితో పాటు ఇప్పుడు వెంటనే సెబీ వాళ్ళు ఇమీడియట్ గా చెప్పడంతో ఈ రోజు వచ్చిన పాజిటివ్ మూమెంటమ్ కి రియాక్ట్ అవ్వలేదని నేనైతే అనుకుంటున్నాను. మేజర్ గా అయితే మాత్రం మార్కెట్స్ వాలటైల్ గా ఉండడానికి కారణం ఇదే. టెక్నికల్ గా చూసుకుంటే క్రూడ్ ప్రైస్ అలానే కానీ హైయర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అయితే నిఫ్టీ 24,500 బ్రేక్ అయినా కూడా నేను పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయాలనుకోవట్లేదు. నేనైతే మాత్రం మార్కెట్ లో ఒక వాలటైల్ మూమెంటం చూస్తామేమో అని అనుకుంటున్నా. వాట్ ఈజ్ మీన్ బై వాలటైల్ మూమెంటం? ఎప్పుడైనా కానీ మనకి లోకల్లో న్యూస్ అప్డేట్స్ ఏమీ లేనప్పుడు గ్లోబల్ పరంగా ఉన్న న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా కన్సర్న్స్ రూపంలో ఉంటే మనం మన మార్కెట్ లో అంత హై కన్విక్షన్ తో ఏ పొజిషన్స్ ని తీసుకోలేమండి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ గ్లోబల్ కి మనకి ఎప్పుడు కూడా యాంటీ న్యూస్ అప్డేట్స్ ఉండకూడదు. మనకు ఒక న్యూస్, వాళ్ళకు ఒక న్యూస్ ఉండకూడదు. అయితే వాళ్ళ మార్కెట్స్ అన్ని అంటే గ్లోబల్ పరంగా ఏ న్యూస్ లేకుండా న్యూట్రల్ గా ఉండాలి. మన మార్కెట్స్ లో కొన్ని పాజిటివ్స్ ఉండాలి, అప్పుడు మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్తాయి. ఈరోజు చూడండి అన్ని ఇండెక్సెస్ న్యూట్రల్ గా మూవ్ అయినా ఫిన్ నిఫ్టీ 1.2% హైయర్ సైడ్ మూవ్ అయింది. దేనికి? బజాజ్ ట్విన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు డౌ జోన్స్, నాస్డాక్ ఎందుకు పెరుగుతున్నాయి? దానికి కారణం వాళ్ళకి రిలేటెడ్ గా ఉన్న ఇంటర్నల్ గా కొన్ని కంపెనీస్, వెయిటేజ్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ కానీ, ఇంటెల్ కానీ, ఇట్లాంటి కంపెనీస్, యాపిల్ కానీ, ఇలాంటి కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ వస్తున్నాయి. ఆ ఎర్నింగ్స్ కొంచెం పాజిటివ్ రాబట్టి టెక్ స్టాక్స్ అన్నిటికీ కూడా బూస్టప్ అవుతున్నాయి. మనకి లోకల్ గా ఎర్నింగ్స్ అన్ని ఆల్రెడీ అయిపోయినాయి, ఆ ఎర్నింగ్స్ అన్ని కూడా మిక్స్డ్ గా వచ్చినాయి. అందువల్ల మన మార్కెట్స్ రియాక్ట్ అవ్వాలి. సో మన మార్కెట్స్ ఇప్పుడు రైట్ నో రియాక్ట్ అవ్వాల్సింది ఏదైనా ఉంది అని అంటే మనకి లోకల్ గా అప్డేట్స్ అంటూ ఏం లేవు. గ్లోబల్ పరంగా వార్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే క్రూడ్ ప్రైస్ పెరగకూడదు. ఆ క్రూడ్ అలా పెరుగుతూ ఉంటే వాలటాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. వాలటాలిటీ అంటే సడన్ గా పెరగడం, తగ్గడం. మీరు చూడండి లాస్ట్ వీక్ అయితే 4 days కూడా మార్కెట్స్ లో డిక్లైన్ కనిపించింది, అండ్ ఈ వీక్ వచ్చేసరికి మార్కెట్స్ లో 4 days పెరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మార్కెట్స్ లో రివర్సల్ కనిపించే ఛాన్సెస్ కూడా ఉంటుంది. దీన్నే వాలటైల్ జోన్ అంటారనమాట. అంటే కన్సోలిడేషన్ ఫేజ్ అనమాట. ఎటు వెళ్తూ మార్కెట్ అక్కడే అలా కన్సోలిడేషన్ అవుతూ ఉంటది. ఇలాంటి కైండ్ ఆఫ్ కన్సోలిడేషన్ మనం మేబీ ఇంకా అలా చూడడానికి ప్రాబబిలిటీసే ఉన్నాయనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వీక్ లో ఒకవేళ కానీ మార్కెట్స్ 24,500 బ్రేక్ అయితే టెక్నికల్ గా నేనైతే మాత్రం క్రూడ్ ప్రైస్ డిక్లైన్ అయితేనే దీన్ని హై కన్విక్షన్ గా తీసుకుంటాను. ఒకవేళ కానీ క్రూడ్ ప్రైస్ డ్రాప్ అవ్వకుండా ఇలానే 88, 90, 95 జోన్స్ కి వెళ్ళిపోతుంటే మార్కెట్ ఒకవేళ పాజిటివ్ సైడ్ వెళ్తున్నా సడన్ గా ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండమని చెప్పి. క్రూడ్ ప్రైస్ హైయర్ లెవెల్స్ ఉన్నంత వరకు, US 10 years బాండ్ ఈల్డ్ పెరుగుతున్నంత వరకు మనకు మార్కెట్ లో వస్తున్న పాజిటివ్ మూమెంటం ని ట్రస్ట్ చేయలేము. ఆ రెండు కూడా ఎప్పటికీ పానిక్ అంటే కన్సర్న్ రైజ్ చేసేవే. ఈక్విటీ స్టాక్స్ లాంగ్ టర్మ్ ఉంటే పర్వాలేదు, కానీ మీరు F&O ట్రేడింగ్ లో పొజిషన్స్ ఏవైనా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం వాటికి రిలేటెడ్ గా ఈ వ్యూస్ అయితే మాత్రం అంటే నేను ఇచ్చే వ్యూ ఏదైతే ఉందో దీన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆన్ ద అదర్ సైడ్ August 3rd నుంచి F&O ట్రేడింగ్ చేసే వాళ్ళకి టైమింగ్స్ చేంజ్ అవుతున్నాయి. ఆల్రెడీ నేను 2 days బ్యాక్ కూడా చెప్పిన. F&O రిలేటెడ్ గా ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే మాత్రం స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ఓపెన్ అవుతుంది. సో ఆ స్పెషల్ ట్రేడింగ్ సెషన్స్ లో మీరు మళ్ళీ ట్రేడ్స్ అనేది చేయొచ్చు. బట్ కాకపోతే అందులో 315 to 320 వరకు మార్కెట్ ఆర్డర్, 320 నుంచి 325 వరకు లిమిట్ ఆర్డర్స్ మాత్రమే చేసుకోవడం అవుతుంది. ఆ తర్వాత మ్యాచింగ్ ఆర్డర్స్ మాత్రమే. సో ఇది కేవలం ప్రైస్ క్లోజింగ్ కోసం, మాక్సిమం ప్రైస్ క్లోజింగ్ కోసం మాత్రమే సెబీ తీసుకొస్తున్న ఈ అప్డేట్ అయితే మాత్రం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద
బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ వీటి గురించి మాట్లాడుకుంటే కరెంట్లీ బిట్ కాయిన్ 63,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. బికాస్ ఈ వార్ రిలేటెడ్ గా కన్సర్న్స్ ఇలానే రైజ్ అవ్వబట్టి బిట్ కాయిన్ లో కూడా పెద్దగా మొమెంటం రావట్లేదు. 65,500, 64,000 ఈ జోన్ లోనే ఉంది. సో రివర్సల్ కూడా కనపడుతుంది. మేబీ ఇలానే కానీ స్లోగా ఫాల్ వస్తుంటే 62,000 వరకు చూడొచ్చు. ఈ రోజు డే ఎండ్ అయ్యేసరికి కానీ 64,000 బిలో స్ట్రాంగ్ క్యాండిల్ తో క్లోజ్ అవ్వగలిగితే మాత్రం మేబీ 62,000 వరకు మనం బిట్ కాయిన్ లో డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, 4,100 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, 3,965 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. కరెంట్లీ 3,965 నుంచి 4,100 రీజన్ లో యాజ్ ఆఫ్ నో గోల్డ్ అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. గోల్డ్ ఈ రీజన్ ఎనీ సైడ్ మొమెంటం వచ్చినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఎనీ సైడ్ మొమెంటం రాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి. గోల్డ్ షార్ట్ టర్మ్ లో ఈ వాలటాలిటీ ఇలానే కంటిన్యూ అవుతుంది. కొంతమంది గోల్డ్ రిలేటెడ్ గా ఇంకా ఇన్ డెప్త్ గా చెప్పమంటున్నారు. ఇన్ డెప్త్ అంటే ఒకటే 2 థింగ్స్, టెక్నికల్ గా లెవెల్స్ మాట్లాడడం, 2 గోల్డ్ ఫండమెంటల్ గా ఏదైనా ఇంపాక్ట్ పడుతుందేమో అని మాట్లాడడం. ఫండమెంటల్ పరంగా అయితే మాత్రం వార్ సిచ్యువేషన్స్ కంటిన్యూ అయినంత వరకు గోల్డ్ లో ఎంత పాజిటివ్ మూమెంటం వచ్చినా దాన్ని ట్రస్ట్ చేయొద్దు. టెక్నికల్ గా ఒకవేళ కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే 4,100 అప్ సైడ్ బ్రేక్ అయితేనే పాజిటివ్ సైడ్ వెళ్ళండి. అండ్ ఒకవేళ అది బ్రేక్ అయినా కూడా 4,350 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ హోల్డ్ అయ్యి ఉంది అనేది మాత్రం మర్చిపోవద్దు. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్, 60 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ 60 సిల్వర్ లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం 63.5 వరకు చూస్తాం. కానీ ఇప్పుడు రైట్ నో క్రూడ్ ప్రైస్ పెరగడం ఈ సిల్వర్ లో కూడా కొంచెం వాలటాలిటీని పెట్టింది. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వాటితో పాటు యుఎస్ స్టాక్స్ లో కూడా మంచి మొమెంటం ఇస్తున్నాయి. మీరు చూస్తే యుఎస్ స్టాక్స్ లో కూడా అమెజాన్ కానీ, టెస్లా కానీ, ఎన్విడియా కానీ, నాస్డాక్ కానీ ఈ అన్ని కంపెనీస్ కూడా పాజిటివ్ మొమెంటం ఇస్తున్నాయి. లాస్ట్ వీక్ అంతా ఈ స్టాక్స్ లో ఫాలో వచ్చింది. బట్ ఇప్పుడు ఈ స్టాక్స్ లో చూడండి 23, 25, 27, 30% సింగిల్ డేలో ఇవన్నీ మూవ్ అవుతున్నాయి. ఇలా ఏవైనా స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇలా యూఎస్ స్టాక్స్ లోని, ఏషియన్ స్టాక్స్ లోని, యూరోపియన్ స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అంతేకాదు గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు. అకౌంట్ లో ఉన్న బెనిఫిట్ ఇది ఒకటే కాదు, 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. లెవరేజ్ ఉంటుంది, లెవరేజ్ కి మాత్రం ఛార్జెస్ ఉంటాయి, ఎక్స్పైరీ అనేది ఉండదు. ఓకే, ఇది మెయిన్ పాయింట్. నౌ స్టాక్స్ పరంగా చాలా ఉన్నాయి మాట్లాడడానికి, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఆస్ట్రో మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ కంపెనీ ఈ రోజు ఒక్కొక్క స్టేజ్ లో 12% పెరిగింది. ఈ కంపెనీకి హెచ్ఏఎల్ దగ్గర నుంచి 2,200 crores ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ కూడా ఉంది. ఈ ఆర్డర్ ఏంటి అని అంటే 122 AAA యుఎస్ ప్రొక్యూర్మెంట్స్ అయితే మాత్రం సప్లై చేయడానికి, అండ్ అట్లనే 121 ఇంటర్ఫేస్ ఫ్రేమ్స్ ని కూడా ఉట్టమ్ రాడర్ ప్రోగ్రామ్ కోసం సప్లై చేయడానికి కూడా అప్డేట్ అయితే మాత్రం ఉంది. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్డర్ కాబట్టి ఈ స్టాక్ ఈ రోజు ఎంత స్ట్రాంగ్ మొమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. టాటా పవర్ కంపెనీ ఈ రోజు మనకి అప్రాక్సిమేట్లీ 1.5% హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం మనం చూసాం కదా. ఈవెన్ టాటా పవర్ రిలేటెడ్ గా కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. టాటా పవర్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ ఏంటి అని అంటే ఈ కంపెనీ వాళ్ళు ర్యాపిడ్ పవర్ ట్రాన్స్మిషన్ అనే కంపెనీని 10.87 crore పెట్టి 100% స్టేక్ ని కొన్నారు. అంటే ఒక సబ్సిడరీ కంపెనీని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు టాటా పవర్ రెన్యూబుల్స్ వాళ్ళకి 800 megawatts ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కనెక్టివిటీ కోసం అప్రాక్సిమేట్లీ 5,750 crore ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అప్రూవల్స్ కూడా వచ్చాయని చెప్తున్నారు. సో వీళ్ళు కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక కొత్త సబ్సిడరీ కంపెనీ పెట్టుకోవడం, కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్ రావడం, ఈ రెండు కూడా పాజిటివ్ కాబట్టి టాటా పవర్ కంపెనీలో ఈరోజు హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. హుండై మోటార్స్ కంపెనీలో ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం హయ్యర్ సైడ్ అయితే చూడగలిగాం కదా. ఈ కంపెనీ మీద సిఎల్ఎస్ఏ వాళ్ళు అయితే మాత్రం అవుట్ పెర్ఫార్మెన్స్ రికమెండేషన్ ఇస్తూ 2,300 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా రీసెంట్ గా వచ్చిన Q1 మార్జిన్స్ అయితే మాత్రం 9.3% తో ఇన్ లైన్ అయితే వచ్చినాయని, గ్రాస్ మార్జిన్స్ 40 basis points డిక్లైన్ అయినాయి క్వార్టర్ లో. బట్ స్టిల్ ఇప్పటికీ వీళ్ళైతే మాత్రం మార్జిన్స్ ని కమింగ్ టైమ్స్ లో అయితే మాత్రం ప్రైస్ హైక్ చేస్తూ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారని, డిస్కౌంటెడ్ మోడరేట్ అయితే మాత్రం రెవెన్యూ 2.4% మాత్రమే ఉందని, డొమెస్టిక్ వాల్యూమ్ గ్రోత్ వచ్చేసరికి ఫైనాన్స్ ఇయర్ 27కి 8 to 10% టార్గెట్ తో ఇంప్రూవ్ అవుతుంది అని, అంతేకాదు సో కెపాసిటీని కూడా ర్యాంప్ అప్ చేస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో దీనివల్ల ఆన్ గోయింగ్ కమ్యూనిటీ ప్రైజెస్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో కొంచెం ఛాలెంజెస్ గా మారినా ఈ కంపెనీ కమింగ్ డేస్ లో కొంచెం అవుట్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందని అప్డేట్ ఇవ్వడంతో ఈ రోజు హుండై మోటార్స్ కంపెనీలో అయితే మాత్రం స్ట్రాంగ్ మొమెంటం అయితే చూడగలిగాం. బజాజ్ ఫైనాన్స్ ఈరోజు 6% మూవ్ అయింది. నార్మల్ గా మనం ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే
టాప్ లైన్ 19,524 నుంచి చూస్తే 133,165. ఫైనాన్షియల్ మార్జిన్ ఏమో 34% నుంచి 36% వెళ్ళింది. 4,765 crores ఉన్న నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 6,081 crores అయితే మాత్రం వెళ్ళింది. ఇక్కడ అసెట్ క్వాలిటీ మెన్షన్ చేయలేదు, కానీ నేను చెక్ చేసినప్పుడు వీళ్ళ అసెట్ క్వాలిటీ కూడా మంచిగానే ఇంప్రూవ్ అయింది అన్నట్టు కనపడుతుంది. మీరు ఇక్కడ చూడండి, గ్రాస్ ఎన్పిఏ వచ్చేసరికి 1.03% నుంచి 0.96% డిక్లైన్ అయితే నెట్ ఎన్పిఏ 0.39% అయితే ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ గా బ్యాడ్ లోన్స్ కి ప్రొవిజన్స్ అయితే 1,993 crores తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు. వీళ్ళకి కొత్తగా కస్టమర్ ఫ్రాంచైజ్ కూడా 5.10 million కస్టమర్స్ యాడ్ అయ్యారని, టోటల్ 124.43 millions అయితే మాత్రం కస్టమర్స్ కంప్లీట్ గా నెంబర్ కూడా ఉంది అని, అంతేకాదు కంపెనీ యొక్క ఏఎం 24% గ్రోత్ కనపడుతుందని కూడా చెప్పారు. ఓవరాల్ గా నెంబర్స్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి. వీళ్ళు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లోని ఏ రిలేటెడ్ గా బ్రాంచెస్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నామని కూడా చెప్తున్నారు. వీటి వల్ల ఇంకా రెవెన్యూ పెరగచ్చు అని కూడా చెప్తున్నారు. ఇందులో ఏదైనా నెగిటివ్ ఉంది అని అంటే 2-wheeler 3-wheeler యొక్క లోన్స్ ఏదైతే ఉందో దాని యొక్క మార్కెట్ షేర్ కొంచెం తగ్గింది. బట్ కాకపోతే దాన్ని పక్కన పెట్టేస్తే రెస్ట్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. కానీ స్టాక్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, ఏం చేయాలన్న థాట్ మీకు ఉండొచ్చు. ఫండమెంటల్స్ బాగుండేటప్పుడు ఆల్ టైమ్ హై ఉన్న ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ మొత్తం చేయకూడదు, ఎందుకంటే డిప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. షార్ట్ టర్మ్ అనుకుంటే మాత్రం స్టాక్ డిప్ అయిన తర్వాత తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. బజాజ్ ఫిన్సర్వ్ నెంబర్స్ కూడా ఆల్మోస్ట్ 8% పాజిటివ్ సైడ్ అయితే మూవ్ అయింది. మీ అందరికీ తెలుసు బజాజ్ ఫిన్సర్వ్ మూవ్ అవడానికి 2 కారణాలు ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ లో 51% స్టేక్ బజాజ్ ఫిన్సర్వ్ ఉంది. ఈ కంపెనీ ఎర్నింగ్స్ కూడా పాజిటివ్ గానే వచ్చినాయి. అక్కడ ఫైనాన్స్ ఎర్నింగ్స్ పాజిటివ్, వాటితో పాటు ఫిన్సర్వ్ ఎర్నింగ్స్ కూడా పాజిటివ్ గానే వచ్చినాయి. 35,288 నుంచి 42,000కి వెళ్తే ఫైనాన్షియల్ మార్జిన్ 41% మెయింటైన్ చేస్తుంటే 5,329 crore నుంచి 6,297 crore అయితే బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయింది. అండ్ అంతేకాదు బజాజ్ ఫిన్సర్వ్ యొక్క మార్కెట్ షేర్ పరంగా చూసుకున్నా కూడా బజాజ్ ఫిన్సర్వ్ది కొంచెం స్ట్రాంగ్ గానే బిల్డ్ చేస్తున్నారు. వీటితో పాటు ఈ కంపెనీకి ఆల్మోస్ట్ 51.3% స్టేక్ బజాజ్ ఫైనాన్స్ లో ఉంది. 77.3% స్టేక్ అయితే మాత్రం జనరల్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్సెస్ లో ఉన్న సెగ్మెంట్స్ లో అయితే మాత్రం ఉన్నాయని కూడా చెప్తున్నారు. బజాజ్ ఫైనాన్స్ కంపెనీకి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో 86.7% స్టేక్ ఉందని చెప్తున్నారు. కంపెనీ ఏఎం 24% year-on-year లో గ్రోత్ ఇస్తుందని, అంతేకాదు లోన్స్ అయితే మాత్రం అసెట్ క్వాలిటీ చూసుకున్నా కూడా హెల్తీ గ్రోత్ మెయింటైన్ చేస్తున్నట్టు అప్డేట్ కూడా ఇచ్చారు. చూడండి, గ్రాస్ ఎన్పిఏ 0.96% ఉంటే నెట్ ఎన్పిఏ 0.39% ఉంది అని కూడా చెప్తున్నారు. కంపెనీకి కొత్తగా రీఇన్సూరెన్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం, మళ్ళీ ఇన్సూరెన్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం IRDA దగ్గర నుంచి అప్రూవల్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు. కొత్త సబ్సిడరీ కంపెనీని స్టార్ట్ చేసి దీన్ని మొదలు పెడతామని కూడా చెప్తున్నారు. సో బజాజ్ ఫిన్సర్వ్ మేనేజ్మెంట్ టాక్స్ కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. బట్ రెండు కూడా ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి. షార్ట్ టర్మ్ లో తీసుకుందాం అనుకున్న వాళ్ళైతే కొంత డిప్ అయిన తర్వాత తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అనుకుంటే ఆల్ టైమ్ హై పెద్ద ప్రాబ్లం కాదండి. మళ్ళీ డిప్ అవుతున్నప్పుడు యావరేజ్ చేయడం, కొంచెం క్యాపిటల్ ఉంచుకొని ఇప్పుడు డిప్లై చేసుకున్న ప్రాబ్లం లేదనేది నా ఒపీనియన్. JBM ఆటో కంపెనీ ఈరోజు 2% నెగిటివ్ సైడ్ వచ్చింది. ఈ కంపెనీ ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. JBM ఆటో యొక్క నెంబర్స్ చెక్ చేసుకుంటే లాస్ట్ టైం చూడండి 1254 crore నుంచి 1442 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. 10% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11%కి ఇంప్రూవ్ అయింది. 39 crore ఉన్న బాటమ్ లైన్ ఏమో 44 crore వెళ్ళింది. కానీ క్వార్టర్ కొంచెం హెవీగా డిక్లైన్ అయితే వచ్చింది. అంతేకాదు లాస్ట్ 4-5 quarterlies నుంచి కూడా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయి. అందువల్ల స్టాక్ అయితే మాత్రం 2% నెగిటివ్ సైడ్ డిక్లైన్ రావడం అయితే చూడగలిగాం. స్విగ్గీ కంపెనీ ఈరోజు 2.5% డ్రాప్ అయితే కనిపించింది కదా. స్విగ్గీ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. స్విగ్గీ కంపెనీ ఎర్నింగ్స్ ని ఓవరాల్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే స్విగ్గీ నెంబర్ చూడండి, లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే 4,961 నుంచి 6,812 crores కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -19% నుంచి -10% వచ్చింది. సో నెట్ ప్రాఫిట్ ఏమో -1197 crore నుంచి -791 crore అయితే వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే స్విగ్గీ నెంబర్స్ కూడా కొంచెం నెగిటివ్ గా వచ్చినాయి. దానివల్ల స్విగ్గీ స్టాక్ లో డిక్లైన్ అయితే చూడగలిగాం. GNG ఎలక్ట్రానిక్స్ కంపెనీలో కూడా ఈరోజు 4-5% డ్రాప్ అయితే చూసాం. GNG ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎర్నింగ్స్ రిలేటెడ్ గా మనం చూసుకుంటే బాటమ్ లైన్ చూడండి, ఆల్మోస్ట్ 312 crore నుంచి 412 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. 10% నుంచి 12% ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏమో మంచిగానే ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ వచ్చేసరికి 19 crore నుంచి 29 crore కి వెళ్ళింది. కానీ క్వార్టర్ లోనే డిక్లైన్ వచ్చింది. క్వార్టర్ లో
ఈవెన్ టాప్ లైన్ కూడా డిక్లైన్ వచ్చింది. డ్రాస్టిక్గా కానీ బేసిక్గా క్వార్టర్ అండ్ క్వార్టర్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు, కానీ డ్రాస్టిక్గా డిక్లైన్ అయిపోయినా మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రాపర్గా లేకపోయినా స్టాక్ ప్రైస్లో అయితే మాత్రం డిక్లైన్ కనపడుతుంది. రైల్టెల్ కంపెనీలో అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 3% డ్రాప్ అయితే మాత్రం చూసాం. రైల్టెల్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. వాటి ఎర్నింగ్స్ మీరు చెక్ చేసుకుంటే లాస్ట్ టైం చూడండి 714 crore నుంచి 893 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది, కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16% నుంచి 15%కి వచ్చేసింది. 66 crore కాస్త 66 crore ఫ్లాట్లో వచ్చింది, బాటమ్ లైన్ ఫ్లాట్లో వచ్చింది. క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా నెట్ ప్రాఫిట్ డిక్లైన్ అయింది. దీనివల్ల రైల్టెల్ కంపెనీలో మనం 4% వరకు డ్రాప్ అయితే చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ఎస్డిఎల్ 2% డ్రాప్ అయితే కనిపించింది. ఎన్ఎస్డిఎల్ కంపెనీ పరంగా చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, క్వార్టర్లీ ఎర్నింగ్స్ లో 312 crore నుంచి 517 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది, కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం 30% నుంచి 20% డిక్లైన్ అయిపోయింది. బాటమ్ లైన్ 90 crore నుంచి 98 crore వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతోనే ఎన్ఎస్డిఎల్ లో ఈ ఫాల్ అయితే మాత్రం మనం చూడగలిగాం. వీటితో పాటు డేటా ప్యాటర్న్స్ కంపెనీలో కూడా మనం 2.5% డిక్లైన్ చూసాం. యూజువల్గా డేటా ప్యాటర్న్స్ నెంబర్స్ అంటే నార్మల్గా అయితే మాత్రం మీ కంపెనీ పాజిటివ్నే, ఆర్డర్ బుక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ వాల్యుయేషన్స్ పరంగా కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇదే టైంలోని ఎర్నింగ్స్ అయితే మాత్రం ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి రాకపోవడం కొంచెం ఈ స్టాక్ని డిక్లైన్ చేసేలా చేసింది. కానీ డేటా ప్యాటర్న్స్ మేనేజ్మెంట్ కామెంటరీస్ పాజిటివ్గానే ఉన్నాయి. ఇక్కడ చూడండి 99 crore టాప్ లైన్ అయితే మాత్రం 116 crore వెళ్ళింది. 32% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27% డిక్లైన్ అయింది. 26 crore ఉన్న బాటమ్ లైన్ ఏమో 22 crore డిక్లైన్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అండ్ సేమ్ టైం బాటమ్ లైన్స్ కూడా డిక్లైన్ అవ్వడం, క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా హెవీగా డిక్లైన్ అవ్వడం, డేటా ప్యాటర్న్ స్టాక్లో అయితే మాత్రం మనం డ్రాప్ రావడం చూడగలిగాం. వీటితో పాటు ఈరోజు థెర్మెక్స్ కంపెనీ నెగిటివ్ సైడ్ వచ్చింది. సో బేసిక్గా ఎర్నింగ్స్ వచ్చినప్పుడు ఒకటి నెంబర్స్, రెండు వచ్చేసరికి నెగిటివ్గా వచ్చినా కూడా మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. ఎస్టర్డే వార్ ఎనర్జీస్ 7% స్టార్టింగ్ ఫాల్ అయింది, తర్వాత 3% రికవరీ అయ్యి 4% నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. కానీ ఈ రోజు వచ్చేసరికి మొత్తం 2.5% పాజిటివ్ సైడ్ వెళ్ళి అండ్ ఎస్టర్డే ఫాల్ అయిందంతా కూడా రికవరీ అయిపోయింది. కారణం ఏంటి? మార్జిన్స్ ప్రెజర్ ఉన్నాయి, బట్ కాకపోతే మేనేజ్మెంట్ చేసే కామెంట్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో అందువల్ల అనమాట ఇక్కడ థెర్మెక్స్ నెంబర్స్ కూడా నెంబర్స్ అంత పాజిటివ్గా లేవు. చూడండి టాప్ లైన్ 2158 నుంచి 2300కి వెళ్ళింది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏమో 10% నుంచి 3% డ్రాప్ అయిపోయింది. 151 crore కాస్త 22 crore డ్రాప్ అయిపోయింది. అన్నీ కూడా డిక్లైన్ అయిపోయినాయి. కానీ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్లో థెర్మెక్స్ నుంచి చెప్తున్న దాని ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ 27 ఎండింగ్కి వచ్చేసరికి ఎవ్రీ క్వార్టర్లీ వీళ్ళ యొక్క రన్ రేట్ రెవెన్యూ 3000 crores మెయింటైన్ చేస్తానని చెప్తున్నారు. మార్జిన్స్ Q1 కన్నా నెక్స్ట్ క్వార్టర్లీస్ ఇంప్రూవ్ అవుతాయని కూడా చెప్తున్నారు. అండ్ అంతేకాదు వన్ టైం కాస్ట్స్ కొంచెం ఇంపాక్ట్ పడినాయని, వీటితో పాటు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా కాస్ట్స్ కొంచెం ఇంపాక్ట్ పడినాయి. సో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కూడా షిప్పింగ్ లాజిస్టిక్స్ పైన ఇంపాక్ట్ పడడం వల్ల మేము ఈ ప్రెజర్ చూసామని చెప్పి కూడా చెప్పారు. మేనేజ్మెంట్ కామెంటరీలో కొంచెం కన్విక్షనబుల్గా ఉండబట్టి స్టాక్ అయితే మాత్రం రికవరీ అవ్వడం చూడగలిగాం. ఎయిథర్ ఇండస్ట్రీస్ కంపెనీ ఈరోజు వచ్చేసరికి 5% ఒక్కొక్క టైంలో మూవ్ అయింది. ఎయిథర్ ఇండస్ట్రీస్ నెంబర్స్ రిలీజ్ అయినాయి, నెంబర్స్ అయితే మాత్రం కంప్లీట్గా పాజిటివ్గా వచ్చినాయి. ఇక్కడ చూడండి లాస్ట్ టైం 257 crore నుంచి 327 crore, 32% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 31% డ్రాప్ అయింది. రీసెంట్గా మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల కొంచెం స్పేర్ పార్ట్స్ మీద ఇంపాక్ట్ పడింది, సెమీ కండక్టర్ చిప్స్ కూడా. బాటమ్ లైన్ 47 crore నుంచి 63 crore వెళ్ళింది. ఎక్స్పెక్టేషన్ నెంబర్స్ అన్ని కూడా బీట్ చేసి వచ్చినాయి. మార్జిన్స్ మీద ప్రెజర్ ఉంటుందని ముందే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. సో దానివల్ల ఏథర్ కంపెనీలో కూడా మనం హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. షాడో ఫ్యాక్స్ టెక్నాలజీ కంపెనీ ఈరోజు అప్రాక్సిమేట్లీ 8% పెరిగింది. ఇది యాక్చువల్గా ఫండమెంటల్గా కొంచెం మంచి కంపెనీ, ఇప్పుడు రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చింది. నెంబర్ చూడండి కరెక్ట్గా చెక్ చేసుకుంటే, సో నెంబర్స్ పరంగా చూసుకుంటే 796 crore నుంచి ఆల్మోస్ట్ 1324 crore వెళ్ళింది. టాప్ లైన్ బాగా ఇంప్రూవ్ అయింది. 3.3% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ 9 crore కాస్త 66 crore ఇంప్రూవ్ అయింది. టాప్ లైన్ బాటమ్ లైన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయినాయి. క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా ఇంప్రూవ్ అయినాయి. సో వీటితో పాటు కంపెనీ కంప్లీట్గా బుల్లిష్ ట్రెండ్ లిస్ట్ అయినప్పటి నుంచి మెయింటైన్ చేస్తుంది. అయితే పిఈ రేషియో కొంచెం ఎక్కువగా ఉంది. స్టాక్ పరంగా ఒకవేళ పాజిటివ్ వ్యూ చూసుకొని బై చేద్దాం అనుకున్నా కానీ, సో ఫర్దర్గా డిప్ అయితే మాత్రం ఒక ఆపర్చునిటీకి అయితే మాత్రం ఈ స్టాక్ మీద వెళ్ళొచ్చు. ఈఎస్ఈఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 10% పైకి అయింది. బేసిక్గా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లోని అసెట్ క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు రైట్ నౌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలీజ్ చేసిన నెంబర్స్లో అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి అసెట్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. చూడండి 828 crore నుంచి 1088 బాగానే ఉంది. ఫైనాన్షియల్ మార్జిన్ 37 నుంచి -13 crore, ఇది ఓకే ఫైన్. బాటమ్ లైన్ ఏమో 81 crores ఉన్న లాస్ కాస్త 80 crore పాజిటివ్కి వెళ్ళింది. ఇదంతా పక్కన పెట్టేస్తే అసెట్ క్వాలిటీ చూడండి 7.48% ఉన్న గ్రాస్ ఎన్పిఏ 5.4% డ్రాప్ అయింది.
3.77% ఉన్న నెట్ ఎన్పిఏ 0.83, చాలా బిగ్ ఇంప్రూవ్మెంట్ అండి. సో దానివల్ల ఈ స్టాక్ లో స్ట్రాంగ్ మూమెంటం అయితే చూడగలిగాం. గెయిల్ కంపెనీస్ ఎర్నింగ్స్ చూసుకుంటే ఈ రోజు మార్కెట్ ఎండ్ అవుతున్న టైంకి వచ్చినాయి, కొంచెం పాజిటివ్ గానే వచ్చినట్టు కనపడుతుంది. ఇక్కడ మీరు చూడండి, నెట్ ప్రాఫిట్ ఏమో 1262 crore నుంచి 4292 crore ఇంప్రూవ్ అయింది. రెవెన్యూ 12% పెరిగితే ఎబిటా 1153 crore నుంచి 6376 crore కి అయితే మాత్రం ఇంప్రూవ్ అయింది. మార్జిన్స్ ఏమో 3.3% నుంచి 16.4% పెరిగింది. వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ లో అయితే మాత్రం 4000 to 5000 crores మోస్ట్లీ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. లాస్ట్ టైం Q1 3600 crores మాత్రమే అచీవ్ చేశారని, ఈసారి 4000 to 5000 crores అచీవ్ చేయగలే ప్రాబబిలిటీస్ ఉంటాయని పాజిటివ్ స్టేట్మెంట్ చేయడంతో గెయిల్ కంపెనీలో కూడా హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం. ఇంకేమైనా న్యూస్ అప్డేట్స్ ఉంటే డెఫినెట్ గా నేను మీకు వీక్లీ అనాలిసిస్ లో అప్డేట్ చేస్తాను. వార్ రిలేటెడ్ గా అప్డేట్స్, US 10 years బాండ్ డీల్, క్రూడ్ ప్రైస్ పెరగడం మాత్రం కొంచెం జాగ్రత్తగా ట్రాక్ చేయండి. మండేకి 3 చాలా చాలా ఇంపార్టెంట్. నైట్ వచ్చే కన్సూమర్ కాన్ఫిడెన్స్ డేటా కూడా, మిచిగన్ కన్సూమర్ సెంటిమెంట్ డేటా కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఏమైనా మిస్ అయితే మాత్రం నేను వీక్లీ అనాలిసిస్ లో కవర్ చేస్తాను. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద వీక్లీ అనాలిసిస్ గైస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బై బాయ్.